అర్జెంట్‌గా ఈ కుక్కర్ చేంజ్ చేయాలి. ఈ మధ్య అస్సలు సరిపోవట్లేదు. మీకేమన్నా మంచి స్టీల్ కుక్కర్ 5 లిటర్స్ అబోవ్ ఉన్నవి తెలిసుంటే లింక్స్ పెట్టండి. ఆర్డర్ పెట్టుకుంటాను. హ్మ్. ఏంటో నా పిచ్చి కాకపోతే మొన్న మంచి మైక్ లింక్స్ పెట్టానంటే ఒక్కరు కూడా పెట్టలేదు. కానీ మళ్ళీ ఇంకేదో అడిగేస్తున్నా. సరేలెండి. రోజు నేను ఈ పపాయ కట్ చేయడానికి పెట్టే ఎఫర్ట్స్‌లో సగం చక్కగా చదువులో పెట్టినా గూడా ఈ పాటికి ఐఏఎస్, ఐపీఎస్ అయ్యేదాన్నేమో. ఈ పపాయ కట్ చేయడం అంత ఈజీ కాదండోయ్! గట్టిగా పట్టుకుంటే నలిగిపోతుంది. చిన్నగా పట్టుకుంటే ఆ తొక్క రాదు. ఏంటో రోజు అనుకుంటా ఫ్రూట్స్ కటింగ్ వీడియో తీద్దామని. కానీ హ్యాండ్స్ గ్లౌస్ ఉంటాయి. నేను తీయలేకున్నా. అందుకే ఈరోజు మోహన్‌ని పొద్దున్నే లేపి మరీ పిలుచుకున్నా వీడియో తీపించుకుందామని. మీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఎవరన్నా ఫ్రూట్ బాక్సెస్ ఆర్డర్ చేసుకుంటే మీరు ముందే చెప్పాలి. మీకు స్ప్రౌట్స్ లార్జ్ పోర్షన్‌లో కావాలా? లేకుంటే స్మాల్ పోర్షన్‌లో కావాలా అని. అలాగే ఫ్రూట్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏం కావాలి అని. మీకు డైలీ ఈ ఆప్షన్ ఉంటుంది. మీరు ఓపికగా డైలీ నాకు మెసేజ్ చేయాలంతే. మాక్సిమం నేను మీరు చెప్పిన ఫ్రూట్సే బాక్స్‌లో పెట్టాను. ఇన్ కేస్ అవి అవైలబుల్‌లో లేకుంటే తప్ప. ఆఫ్టర్‌నూన్ లంచ్ బాక్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు. నేను వీడియోస్‌లో దాని గురించి ఎక్కువ చెప్పట్లేదు. కానీ అడుగుతున్నారు. నేను లంచ్ బాక్సెస్ ఎక్కువ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే మా ఇంట్లో కిచెన్ చాలా చిన్నది. ఇప్పుడు మార్నింగ్ ఫ్రూట్ బాక్సెస్ మేనేజ్ చేయడమే కష్టంగా ఉంది. అందుకే ఒక కమర్షియల్ స్పేస్ కోసం చూస్తున్నాము. తొందరలోనే లంచ్ బాక్సెస్ కూడా ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తాము. అంతవరకు మా పేజ్‌ని ఫాలో చేసి పెట్టుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.